కాళేశ్వరంపై స్పీడ్ పెంచారా సీఎం రేవంత్ రెడ్డి? ఎన్నికల కోడ్ ముగియడంతో ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. పైగా వానాకాలం కూడా మొదలైంది. వీలైనంత త్వరగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సి ఉంది. ఇదే సమయంలో న్యాయ విచారణకు కూడా ఊపందుకుంది. కాళేశ్వరం పిల్లలు కుంగడానికి కేసీఆర్ అవినీతే కారణమని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఆధారాలతో సహా నిరూపించాలనుకుంటోంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను మొదట దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటోంది. అందుకే ఎంక్వైరీ కమిషన్లు కూడా ఏర్పాటు చేశారు. జస్టిస్ పినాకి చంద్రబోస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమిటీ ఇప్పటికే కాళేశ్వరం బ్యారేజ్ని పరిశీలించి వచ్చారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను స్వయంగా వెళ్లొచ్చారు. ప్రతిరోజు పనుల పురోగతిపై రిపోర్ట్స్ ఇవ్వాలని ఆదేశించారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ లోపం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందనే విషయాలను అటు ఎంక్వైరీ కమిషన్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగి ఉంటే అవి తమ పొరపాట్లు కావు అనేలా ఇంజనీర్లంతా ఒకే మాటపైకి వచ్చినట్టు తెలుస్తోంది. జస్టిస్ చంద్రబోస్ ముందుకు విచారణకు వచ్చే ముందు ఇంజనీర్లంతా ఆన్లైన్ మీటింగ్ పెట్టుకొని అంతా ఒకే రకమైన సమాధానం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియడంతో చాలా సీరియస్ అయ్యారు ఆయన. నిజాలు దాచడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది అంటూ మండిపడ్డారు. మంగళవారం నాడు ఈ ఇంజనీర్లంతా జస్టిస్ చంద్రబోస్ ముందుకు వస్తున్నారు. అంతా ఏకమై ఒకే మాట మీద ఉండాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఎంక్వైరీ కమిషన్ ఎలా విచారణ చేపడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికి వరకైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 54 కంప్లైంట్లు వచ్చాయి. ముందుగా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి టెక్నికల్ మిస్టేక్స్ జరిగాయన్న దానిపై ఫోకస్ పెడుతోంది కమిషన్. ఆ తర్వాత దేనికి ఎంత ఖర్చు చేశారు, సరైన విధంగానే ఖర్చు చేశారా లేదా అనే విషయాలపై ఎంక్వైరీ చేయనుంది. మొత్తానికి ఈ విచారణను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినప్పటికీ అన్ని విషయాలపై డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి తర్వాతనే ఫైనల్ రిపోర్ట్ని ఇస్తామని చెప్పారు జస్టిస్ చంద్రబోస్. అంటే ఈ నెలాఖరు కాకపోయినా వచ్చే నెల రోజుల్లో లేదా 40 రోజుల్లో పిల్లర్లు కుంగడానికి కారణం ఏంటి, ఎవరు అనేది తెలబోతోంది. మొత్తానికి వర్షాలు జోరందుకునే సమయానికల్లా అటు రిపేర్లు చేయడంతో పాటు ఇటు బాధ్యులు ఎవరనే దానిపై కూడా తేల్చివేయననుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి రిపోర్ట్లో ఫైనల్గా ఎవరి పేరు ఉండబోతోంది చూడాలి.